హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతక్క. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడ విషయం చూసుకుంటూ ఉంటే కొండా సురేఖ్ గారు మరి నిన్న ఒక ట్వీట్ అనేది చేశారు. మరి ఆ మెసేజ్లో ఏమైనా ఇచ్చారని అంటే, మరి తను బాధ పెట్టడం వల్ల తను మనస్తాపానికి గురయ్యి ఒక మాట అయితే జారారు. అది ఎందువల్ల ఏంటి అనేది మీడియా అన్నప్పుడు మీడియాకి పనికొచ్చే విధంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు నిజాన్ని నిజంగా మాట్లాడే మీకు ఉంది కాబట్టి, రైట్స్ ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ వార్తల్ని లేని వార్తలను ఉన్నట్టుగా చదివి దాన్ని పబ్లిసిటీ చేసి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మీకు ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళనే మీరు హైలైట్ చేసుకుంటా కూర్చుంటారు. మీడియా వాళ్ళు చూపించమంటే చూపిస్తారు, క్లోజ్ చేసామంటే చేసేయమంటారు, లేకపోతే మీరే గొడవలు పెట్టేటట్టు చేస్తున్నారు. ఇటువరకు ఒకప్పుడు న్యూస్ అంటే ఏ విధంగా ఉండేయంటే ఆ హెడ్లైన్స్ గురించి మరి టీవీ ముందు పడికాపులు కాసుకొని కూర్చుని చూసేవాళ్ళు అనమాట. అలాంటిది ఇప్పుడు టీవీ అంటే ఏమైపోయింది అని అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద డిబేట్లు పెట్టి మీ రేటింగ్స్ అనేవి పెంచుకుంటానికి మీరు చూస్తున్నారు తప్పితే అసలు జరిగిన విషయం ఏంటి అనేది మీరు కరెక్ట్గా చూపించకపోవడం వల్లే ఇది జరిగిందని నేను అంటాను. అది ఎందుకు అంటానో కూడా మీకు ఒక్కసారి వినిపిస్తాను, వినండి. వాళ్ళ పార్టీ కానప్పుడు వాళ్ళ పేర్లు చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన అయితే ఐటీ మంత్రిగానే ఉన్నాడు కదా. ట్విట్టర్ అకౌంట్స్ అన్ని కూడా ఎవరియో తీయాలి కదా. తీసి వీడు ఈ మనిషి ఈ ట్విట్టర్ అకౌంట్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు, ఈ మనిషికి మాకు సంబంధం లేదు. ఏ అకౌంట్ల నుంచి నా మీద కామెంట్స్ వచ్చినాయి, ఏ అకౌంట్లలో నా మీద పోస్టులు చేసిండ్రో ఆ ట్విట్టర్ అకౌంట్కి సంబంధించినటువంటి అకౌంట్ మెయింటైన్ చేసే అతన్ని ఫోటోలు బయట పెట్టామనండి. అప్పుడు వాళ్ళ మనుషులా కాదా మాకు తెలుస్తుంది కదా. ఏదో ఒక మాట అనేసి నాకు వీటికి సంబంధం లేదు అని మరి అదే ట్విట్టర్ వేదికలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఇది మాట్లాడి సంతోషంగా చక్కలు గుద్దుకొని ఏదైనా చెడు వస్తే అది నాది కాదు అని చెప్పేసి చేతులు దులుపుకోవడం సరైనది కాదు. నిజంగా నువ్వు నిజాయితీ పరుడు అయితే ఆ ట్విట్టర్కు నీకు ఎటువంటి సంబంధం లేకపోతే ఏ ట్విట్టర్లలో నా ఫోటోలు పెట్టి షేర్ చేశారో పోస్టులు చేశారో వాళ్ళందరి ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళ ఫోటోలు కూడా సైబర్ క్రైమ్కి ఇచ్చి ఈ ఫోటోలకు సంబంధించిన వ్యక్తులు మా వాళ్ళు కాదు, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నువ్వు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అప్పుడు మేము చెప్తాం. కానీ నువ్వు ఇప్పటికే దుబాయ్ పంపించావు, ఇద్దరు మనుషులను పంపించావు. దుబాయ్ నుంచి 3 యాక్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో ఇద్దరిని కూడా దుబాయ్ పంపించి అరే బాబు మీరు ఇక్కడ ఉండి యాక్సెస్ చేస్తా మనం దొరికిపోతుందా, మీరు పోయి దుబాయ్ నుంచి యాక్సెస్ చేయరు అని చెప్పి ఇద్దరిని దుబాయ్ పంపించావు. ఈరోజు వాళ్ళని అట్లా పెట్టి పెయిడ్ అసిస్టెంట్లను పెట్టుకొని నువ్వు చేసుకుంటూ మళ్ళీ చేతులు దులుపుకునే కార్యక్రమం చేయడం సరైనది కాదు. దీన్ని తప్పకుండా నువ్వు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా దొంగ ఏడుపు అన్న మాటను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా వాళ్ళు కాదు అని చెప్పిన మాటను కూడా నువ్వు నిరూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని మనిషి మా వాళ్ళు కాదు అని నిరూపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. లేకపోతే ఖచ్చితంగా అది మీ ద్వారానే జరిగిందని మేము నమ్మాల్సి వస్తుంది. అసలు బూతులు నేర్పిందే కేసీఆర్, బూతులు మాట్లాడిందే కేసీఆర్. అంతకుముందు బూతుల సంస్కృతి అనేది రాజకీయాల్లో రాజకీయంగా ఉంటున్నా లోపల అసెంబ్లీలో మాట్లాడుకున్నా కూడా విమర్శలు చేసుకునే వాళ్ళు కానీ బూతులు ఇక్కడ కూడా మాట్లాడుకునే వాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి గారితో నేను 10 సంవత్సరాలు పనిచేశాను. అదే 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు హయాంలో నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. ఏమయ్యా రాజశేఖర్ అని ఆయన మాట్లాడేవాడు, ఏమయ్యా చంద్రబాబు అని ఈయన మాట్లాడేవాడు. కానీ ఎక్కడా కూడా అసభ్య పదజాలాన్ని వాడినటువంటి సందర్భాలు లేవు. ఈవెన్ సిఎల్పిలో మేము మాట్లాడేవాడు వాళ్ళం కాదు, టీడీఎల్పీలో వాళ్ళు మాట్లాడేవాళ్ళు. కానీ ఈయన రెచ్చగొట్టే పద్ధతిలో తెలంగాణ ఉద్యమం మాట్లాడాడు అంటే అది ఓకే, అది ఉద్యమం కోసం మాట్లాడాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆయన ఎన్ని బూతులు మాట్లాడాడో రికార్డులలో ఉన్నాయి, మీ అందరికీ కూడా తెలుసు. ఆ సంస్కృతిని వాళ్ళు ప్రవేశపెట్టి దాన్ని ఖండం చేయాల్సిన అవసరం వస్తుంది. ఎదుటోడు బూతు మాట్లాడినప్పుడు మేము బూతుతోటే ఖండం చేయాల్సి ఉంటుంది. అది బూత్ చూపించి మేమే మాట్లాడుతున్నాము వాళ్ళే మాట్లాడుతున్నారు మేము మాట్లాడతాం లేదని చెప్పడం అనేది సమంజసం. ఇక్కడండి జరిగిన విషయం డైవర్స్ ఒకరు అయిందండి, నాగ చైతన్య డైవర్స్. అసలు జరిగిన విషయం అంతా ఇక్కడండి. అసలు జరిగింది ఏంటి అక్కడ? ఆమె మాట్లాడిందంతా అయిపోయినాక వెళ్ళిపోదామని ప్రిపేర్ అవుతున్న సమయంలో కేటీఆర్ వల్ల కొంతమందికి డైవర్స్ అయినాయి కదా అని ఆయన మాట్లాడుతూ ఎంతవరకు కరెక్ట్? అసలుకి అది వేరే ఫ్యామిలీ గురించి అక్కడ సంభాషించిన విషయం అసలుకి ఎంతవరకు కరెక్ట్ అండి? ఫ్యామిలీలు ఉండవండి వాళ్ళకి.
వాళ్ళకి మనోభావాలు ఉండవా? మీడియా అడిగేటప్పుడు మీకు ఆలోచనలు ఎటువైపు పోతున్నాయండి? తప్పుదోవ పట్టే ప్రశ్నలు అడిగి ప్రజల్లోకి అల్లకొల్లాలు చేసేటట్టుగా మీరు మాట్లాడతారు. ఎంతవరకు కరెక్ట్ అండి? మీకు జరిగిన దాన్ని, మీకు ఆమె జరిగిన విషయాన్ని, తను ఎవరి వల్ల ఇబ్బంది పడిన విషయాన్ని అక్కడ కరెక్ట్గా మెన్షన్ చేసి తను కరెక్ట్గా చెప్తుంది. ఇక్కడ డైవర్షన్ చేసింది ఎవరు? మీడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిందే మీడియా. దీన్ని తప్పుదోవ పట్టి ఈరోజు ఆమెకు ఒక పేరు అనేది ఉంది. ఆ పేరుని చెడగొట్టింది ఎవరు? ఈరోజు ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఒక అవతలోళ్ళు ఒక మాట అంటే మనం 10 మాటలు అంటాం. మరి అలాంటప్పుడు మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఏ మీడియా వారైనా కానీ ఒకరి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి చెప్పేంత రైట్స్ మీకు ఎవరు ఇచ్చారనండి? అక్కడ తప్పు జరిగిందని చూపించండి, నిర్భయంగా చూపించండి. అంతేగాని మీరు ఇట్లా ఫ్యామిలీలో గొడవలు పెట్టేటట్టుగా అక్కడ జరిగిన విషయాల గురించి మాట్లాడండి. అక్కడ లేని కాంట్రవర్సీలు ఎందుకనండి? కాంట్రవర్సీ న్యూస్ ఎందుకు చేశారు? దీన్ని ఎక్కడెక్కడికి తీసుకెళ్ళిపోయారు? విడాకుల వరకు తీసుకెళ్ళిపోయారు, డ్రగ్స్ వరకు తీసుకెళ్ళిపోయారు. అంటే మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు మీకు ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా పార్టీ వాళ్ళకు కూడా తెలుసు, మీడియాకి తెలుసు, పార్టీలో ఉండే సభ్యులుగా పనిచేసే వాళ్ళకి కూడా తెలుసు. మీరు ఆ పార్టీలో ఉన్నంత వరకు ఆ పార్టీ గురించి మీరు మాట్లాడరు, అక్కడ నోరెత్తరు. మీ పార్టీలో ఛాన్స్ లేకపోతే కనుక మీరు ఆపోజిట్ పార్టీకి వెళ్ళిపోయి మీరు నోరెత్తుతారు, మాట్లాడతారు, విమర్శిస్తారు. వాళ్ళు దొంగలు అంటారు, దోపిడీలు అంటారు. మీరు పార్టీ మారే వాళ్ళని మరి మిమ్మల్ని ఏమనాలి? కాబట్టి మీరు ఈ ఏదైనా కానీ మాట్లాడే మీడియా కానీ ఎవరైతే అధికారులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళైనా కానీ మాట్లాడేటప్పుడు మాత్రం 1కి 2 సార్లు చూడండి. చూసి ప్రజలకు మీరు ఏది ఉపయోగపడుతున్నారో అది మాట్లాడకుండా వేరే సబ్జెక్టులు మాట్లాడి మీడియాల ముందుకు వచ్చి టైం వేస్ట్ పనులు ఎందుకండి? అక్కడ హైడ్రా గురించి అంత జరుగుతుంది, ప్రజలు అంత ఏడుస్తున్నారు. మీరు ఒక పోస్ట్ గురించే మీరు అంత బాధపడుతున్నారు. కుటుంబాలు కోల్పోయారు, కుటుంబాల్లో చనిపోయారు, వాటి గురించి ఎక్కడా మాట్లాడలేదు. మీకు ఆ పోస్ట్ పెట్టడం చాలా తప్పు, నేను కాదని అనట్లేదు. ఎవడైతే పెట్టాడో వాడిని పట్టుకోవాలి. సైబర్ క్రైమ్స్ ఏం చేస్తున్నారు? యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు? యూట్యూబ్ అనేది చెక్ చేసుకోవాలి. యూట్యూబ్లో ఉన్నది మరి బ్యాక్ ఎండ్ చెక్ చేస్తారు కదా, సైబర్ క్రైమ్స్ వాళ్ళు కూడా చెక్ చేయాలి. వాళ్ళని ఇమ్మీడియట్గా పట్టుకుని యాక్షన్ తీసుకునే రైట్స్ మీకు ఉంటాయి. ఒక ఎమ్మెల్యే పదవి చేసే ఆమెకే మరి భద్రత కల్పించిన వాళ్ళు ఒక సామాన్యులకి ఏం చేస్తారు? కాబట్టి ఇలాంటివి జరగకుండా ఇంకోసారి చూసుకుంటారని మరి ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. దీని గురించి మరైతే ఇండస్ట్రీ మొత్తం కూడా అల్లకొల్లాలంగా అయిపోయింది. కాబట్టి ఆమె తన తప్పు తెలుసుకుని కూడా మరి నా వల్ల ఇంకొకరు బాధపడకూడదని తన సారీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ప్రశ్నలు అడిగేటప్పుడు 1కి మీరు ఏం అడుగుతున్నారు, ఏం ఉపయోగపడుతుంది అదే అడగండి. అక్కడ అడగాల్సిన ప్రశ్న మీరు అది కాదు, తనకు జరిగిన నష్టం ఓకే నేను కాదన్నట్లా